అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ నేను అమ్మవారికి రవ కేసరి చేసినాను. సో రవ ఉడకబెట్టేసుకున్నాను, ఇవన్నీ ఇలాచీలు వేసేసాను. సో బాగా వేగిపోయింది. సో నేను దీన్ని సపరేట్గా నేను ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఇందులో నేను కొబ్బరి కూడా వేసినాను, కొబ్బరి కూడా తురిమి పెట్టేసుకుంటాను. సో కొబ్బరి రవ కేసరి చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తే. సో అది అది తురిమాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. ఇవన్నీ మాత్రం ఇలాచీలు, మా ఇంట్లో ఇలాచీ అంటే చాలా ఇష్టం, పంటి కింద పడుతూ ఉంటే చాలా ఇష్టం. సో అందుకని వేసేసాను. బాగా వేగిపోయింది మంచిగా. సో ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకున్నాక నేను కొబ్బరి తురిమేశాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. అదే బాండి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇందులో కొబ్బరి వేసేసుకుంటున్నాను. నేను ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసుకున్నాను. వాటిని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వెజిటబుల్ కట్టర్ ఉంటుంది కదా, అందులో చేసేసాను అనమాట. సో ఇగో ఇలా ఉంటుంది. దీన్ని ఆ వెజిటబుల్ కట్టర్లో చేసేసాను. దీన్ని ఇప్పుడు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ బొంబే రవ్వని వేయించి పెట్టేసుకున్నాం. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఒకసారి వేయించి పెట్టేసుకోవాలి. వేయించి పెట్టేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కొబ్బరి బాగా వేగిపోయింది. అందులోనే నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. కిస్మిస్లు, బ్లాక్ కిస్మిస్, మామూలు నార్మల్ కిస్మిస్ వేసేసాను, జీడిపప్పులు వేసేసాను. సో అన్నీ బాగా వేయించేసుకుంటున్నాను. ఇంకొంచెం నెయ్యి వేసి బాగా వేయించేసుకుంటున్నాను. కొబ్బరి అనేది అలాగే ఉండాలి. మరీ పేస్ట్గాను పౌడర్ మరీ సాఫ్ట్ పౌడర్ చేసేసామనుకోండి, అది ఆ రవ్వలో కలిసిపోతుంది. మనకి కొబ్బరి వేసినట్టు తెలియదు. చిన్న చిన్న ముక్కలుగా మనకి నోట్లో పడుతూ ఉంటేనే మనకి ఆ కొబ్బరి రవ్వ కేసరి అనేది చాలా బాగుంటుంది. సో అయిపోయింది, నేను దీన్ని దింపేస్తున్నాను. నేను ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాను. సో అదే బాండి పెట్టేసుకున్నానండి. తగినన్ని నీళ్ళు పోసుకున్నాను. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. పెద్ద గ్లాస్తో 1.5 గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి, కొబ్బరి కూడా వేసినాం కాబట్టి. సో నేను 1.5గా యాక్చువల్లీ అయితే 3 గ్లాసులు పోస్తే 3 to 4 గ్లాసులు పోస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. కానీ నేను 6 గ్లాసులు పోసేసాను. సో 6 గ్లాసులు పోసేసి నీళ్ళు ఇప్పుడు పంచదార కూడా వేసేసాను. ఇది ఇప్పుడు పూర్తిగా అవ్వాలండి. ఏమంటారు, బాగా మరిగిపోవాలి. అంటే కొంచెం లేత పాకం రావాలి. లేత పాకం వచ్చాకనే మనం రవ్వ కానీ ఆ కొబ్బరి కానీ వేయాలి. సో లేత పాకం రావడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. కొంచెం మీడియంలో పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. అలాగే నేను కొంచెం కలర్ కూడా వేసేసుకుంటాను, కేసరి కలర్, సో దట్ మంచి కలర్ వస్తుంది అనమాట. సో ఇది బాగా మరుగుతూ ఉంటుందండి. 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. అంటే దీన్ని ఇలా 10 మినిట్స్ తర్వాత నేను నెక్స్ట్ ప్రొసీజర్ ఇదంతా బాగా లేత పాకం వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను రవ కేసరి చేద్దాం అనుకుంటున్నాను, కొబ్బరి వేసి చేద్దాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ అనిపించింది నాకు సొజ్జపాలు చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. సో అమ్మవారికి చాలా ఇష్టం. సో మైదా పిండి తీసుకున్నాను. కొంచెం వేసుకోండి. అంటే పైన తోపు మరీ ఉండకూడదు కదా, చప్పగా ఉండకూడదు కదా, అందుకని మైదా పిండి తీసుకుని దీన్ని మంచిగా మనం చపాతీ పిండి, పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఏదైతే మనం రవ కేసరి చేస్తామో ఆ కేసరిని ఇందులో స్టఫ్ చేసేసి మనం ఎలా ఒక ఉండలా చేసేసి స్టఫ్ చేసేసి మెల్లిగా ఒత్తాలి. ఇలా దొబ్బుగా ఒత్తుకుని నూనెలో వేసేయాలి. సో నాకు వీలుంటే నేను ఒత్తడం చూపించలేకపోవచ్చు, అంటే ఆ స్టఫ్ చేసింది నేను చూపించలేకపోవచ్చు, ఒక చేత్తో నేను తీస్తాను కాబట్టి మొత్తం స్టఫ్ చేసేసినవి ఎలా ఉంటాయో చూపిస్తాను. వాటిని ఒక్కొక్కటి వేసేసి ఫ్రై చేయడం కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే స్టఫ్ చేయడం అనేది 2 చేతులు కావాలి కదా, అందుకనమాట. ఓకే. సో ఇది మాత్రం నేను ఇప్పుడు బ్యాటర్లా కలిపేసుకుంటాను. చపాతీ పిండి కానీ పూరి పిండి గట్టిగానే కలుపుకోవచ్చు, కానీ కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మైదా పిండితో మనం కొంచెం బాగా నూనె వేసేసి కలిపేసుకుంటాను. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో దీన్ని ఇలా బ్యాటర్గా కలిపేసుకోవాలండి. ఇంకా నేను పూర్తిగా కలపలేదు. నేను మైదా అనుకున్నాను కానీ ఇంకా నేను మైదాతో చేయట్లేదు. నేను గోధుమ పిండితోనే చేసేస్తున్నాను. చక్కగా హ్యాపీగా బాగుంటాయి కదా, గోధుమ పిండితో హెల్తీగా ఉంటాయి. సో తింటారు అందరికీ. మీకు ఒకవేళ చూపించినా కూడా మైదా అని చాలామంది చూడడం మానేస్తారేమో, అలా లేదు. సో మానేశాను. నేను మైదా తీసుకోకుండా నేను ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్నాను. బాగా మంచిగా కలిపేసుకుని నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం నెయ్యి అయితే వేసుకుంటాను. నెయ్యి వేసేసుకుని కలిపేస్తాను. సో నేను మైదా తీసుకోలేదు, గోధుమ పిండి తీసుకుని మంచిగా పూరి పిండిలో కలిపేసుకున్నాక సొజ్జప్పాలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా మరిగిపోతుంది. ఇందులో కూడా నేను ఇలాచీ వేసాను. ఈ సిరప్లో కూడా నేను ఇలాచీ వేసాను. సో లేత పాకం వచ్చేస్తుందండి. లేత పాకం చూసారా, కొంచెం ఇట్లా జారుడుగా వస్తుందన్నమాట.
అలా జారుడుగా, మరీ ఎక్కువ రాకూడదు, గట్టిగా అయిపోతుంది మనకి. కావాల్సిన కేసరి గట్టిగా అయిపోతుంది, మరీ రాకూడదు, బాగా మరిగిపోవాలి, లేత పాకం రావాలి, అప్పుడే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. సో ఇలా ఎంత బాగా మరిగిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందో అప్పుడే అనమాట. సో నేను ఒక చేత్తో ఈ రవ్వను ఈ కొబ్బరి వేయడం కష్టం కదా, సో అందుకని నేను వేసేసాక మీకు చూపిస్తానండి. చూసారు కదండి, కేసరి తయారైపోయింది, బాగా గట్టిగా వచ్చేసింది, మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేసింది. నేను ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న ఇలాచీ పౌడర్ వేసేస్తాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇలాచీ పౌడర్, షుగర్, ఇలాచీ ప్లస్ బాదం పప్పు అలాగే జీడిపప్పు వేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటానని, అది వేసేస్తున్నాను. కొంచెం బాగానే వేసుకోవచ్చండి, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఆ స్వీట్కి బాగా ఫ్లేవర్ వచ్చేస్తుంది. దీన్ని ఇట్లా పూర్తిగా కలిపేసుకోవాలి మొత్తం. ఈ రవ్వ కేసరిలోకి ఈ ఇలాచీ పౌడర్ ఏదైతే నేను చేసి పెట్టుకున్నానో అది పూర్తిగా వెళ్ళిపోవాలి. లోపల ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ, కొబ్బరి ముక్కలు అన్నీ ఎలా మనకి కనిపిస్తున్నాయి కదా. సో నేను వేసిన కలర్ వేశాను, సో ఎంత కలర్ కావాలో అంతే కనిపిస్తుంది. ఇంకొంచెం మనకి కలర్ కావాలంటే కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, మంచి కలర్ వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు పూర్తిగా ఇలా కలిపేసుకోవాలండి. మనకి కేసరి కలర్ కావాలి కాబట్టి నేను ఇందాక కొంచెమే వేసాను, సో ఇప్పుడు ఎక్కువగా మంచిగా వేసుకున్నాను. సో ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసేద్దామండి. మనం ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసేస్తే రవ్వ కేసరి అండ్ లోపల స్టఫ్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాను, అయిపోయిందండి. కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అప్పాలు చేసుకోవాలి, సొజ్జప్పాలు. సో అవి నేను చేసేసి బాండి పెట్టేసుకుంటాను, నూనె పెట్టేసుకుంటాను, ఆ నూనెలో మనం వేయించేసేయడమే. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా అయితే ఎలాగో నేను వేయలేను కదా, చాలా వేడిగా ఉంది కదా. సో అప్పటి లోపల నేను అవన్నీ ఒత్తి పెట్టేసుకుని నూనె పెట్టేసుకుని చక్కగా వేయించేసుకుందాం. ఇది దాని లోపలికి స్టఫ్ చేయాలన్నమాట. బాగా ఇలా 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 కలుపుకోవాలి, మొత్తం అంతా కలరు మనం వేసిన నెయ్యి అంతా వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తానండి. చూసారు కదండి, ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా చిన్నగా పూరిలాగా ఒత్తేసుకుని దీన్ని మనం 2 చేతులు అయితే కంపల్సరీ కావాలండి, మీకు చూపించడానికని నేను చెప్తున్నాను. సో ఇలా మొత్తం అంతా మనం ఇలా లోపలికి దీన్ని స్టఫ్ చేసేసి దీన్ని పైకి ఇలా తీసేసి మనం సొజ్జప్పాల్లాగా ఒత్తేసుకోవాలి. ఇగో చూసారు కదా, ఇక్కడ నేను ఎలా ఒత్తానో సో అలాగా ఒత్తేసుకుని వేయించేసుకోవడమే. సో ఇది మీకు చూపించాలని నేను చూపిస్తున్నాను. సో ఇదంతా మొత్తం ఇలా తీసుకొచ్చేసి మీకు తెలుసు కదా ఎలా చేస్తామో. సో దీన్ని ఇలా తీసుకొచ్చేసి దీన్ని మళ్ళీ ఇలా రౌండ్ చేసేసి మీకోసం నేను చూడండి ఏం చేస్తున్నాను, ఇలా 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 ఒత్తేసుకోవాలి సొజ్జప్పాలు. ఇదేమైనా కొంచెం వచ్చిందనుకోండి దాన్ని తీసేయచ్చు, లేదా అవి వేగినా పర్వాలేదు, బాగుంటుంది. ఇలాగనమాట. స్టఫ్ కొంచెం తక్కువ పెట్టుకోండి, ఇది మైదాపిండితో మనం చేయట్లేదు. మైదాపిండి అయితే సాగుతుంది కాబట్టి మనకి ఎలా పడితే అలా వింటుంది. మనం చేసేది గోధుమ పిండితో కాబట్టి హెల్తీగా కొంచెం కావాలనుకుంటున్నాం కాబట్టి ఇలాగనమాట. సో అలా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవాలండి. ఒత్తడం, ఇలా ఇలా ఒత్తుకోవడం, దీంట్లో స్టఫ్ పెట్టడం, ఇలా ఒత్తుకోవడం, దీంట్లో మీకు ఎంత స్టఫ్ అంటే మనం పిండికి తగ్గ రొట్టి అన్నట్టుగా పిండికి ఎంత సరిపోతుందో అంతా తీసుకుని ఇలాగా ఒత్తేసుకోవడం, ఇందాక నేను మీకు చూపించినట్టు. సో అలా అన్నీ మీకు చూపిస్తానండి, అన్నీ ఒక్కొక్కటి వేయించేటప్పుడు చూపిస్తాను. చూసారు కదండి, నేను చేసి పెట్టుకున్నవి వేసేసాను. ఇలాగ పక్కకు తిప్పేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి సొజ్జప్పాలు, అమ్మవారికి చాలా ఇష్టం. సో ఇలా చేసేసుకోండి హ్యాపీగా. అమ్మవారి కటాక్షం, అమ్మవారి అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇవి ఇలాగే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. లోపల నేను చెప్పిన స్టఫ్లో మాత్రం రవ్వ కేసరి, కొబ్బరి దాంట్లో మాత్రం చక్కగా ఎక్కువ నెయ్యి వేసుకుని చక్కగా ఇలాచీ పౌడర్ అంతా వేసుకుని మీరు చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇలా లోపల స్టఫ్ ఉంటుంది, కొబ్బరి ముక్కలు వస్తూ ఉంటాయి, జీడిపప్పులు వస్తూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. మా రవ్వ కేసరి మనం చేసిన కేసరి బాత్ అంతా వస్తూ ఉంటుంది. సో చాలా ఫేమస్ అండి ఇది. సో ఇలా చేసేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత మంచి కలర్లో వచ్చేసాయో. ఇలా చేసేసుకుని ఎన్ని కావాలంటే అన్ని వేయించేసుకోవచ్చు. నేను ఇంకోటి కావాలి అని చూపించమంటే నేను చూపిస్తాను, ఒక నిమిషం అండి. చూసారు కదండి, వేసేసాను నేను, ఇంకోటి కూడా వేసేసాను. కొంచెం వేగితే మనం ఈజీగా వచ్చేస్తాయి. మ్యాక్సిమం అందరూ మైదా పిండితో చేసుకుంటారు. మైదా పిండితో అయితే సాగుతుంది, చాలా మెత్తగా ఉంటాయి. ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి, అంతే తేడా. బట్ ఎలా అయినా చేసుకోవచ్చు. హెల్తీగా కావాలి, క్రిస్పీగా కావాలంటే గోధుమ పిండి చేసుకోండి, లేదు మైదా పిండితోనే కావాలి అంటే మైదా పిండితో సేమ్ ప్రొసీజర్, బట్ పిండి బ్యాటర్ ఒకటే మారుతుంది.
చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయి, ఎంత బాగా కాలుతున్నాయి కూడా. లోపలంతా మంచి స్టఫ్ ఉంటుందేమో, చాలా చాలా బాగుంటాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ నేతితో చేసిన రవ్వ కేసరేమో చాలా ఎక్కువగా వేసుకున్నాం, జీడిపప్పులు ఉన్నాయి, ఆ కొబ్బరి ముక్కలు ఉన్నాయి. సూపర్బ్ అండి, చాలా ట్రెడిషనల్ రెసిపీ. తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. హ్యాపీ నవరాత్రి అండి. అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ నేను ఆపేసినాను. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.